జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ. 55వ దివ్యక్షేత్రం తిరువరగుణ మంగై. ఈ క్షేత్రాన్నే నత్తం అని కూడా పిలుస్తారు. శ్రీమత్యాం వరగుణమంగై నామపుర్యాం ప్రాప్తాయాభిరుచిరం సుధీర్ధమగ్నేః నాయక్యా వరగుణమంగై నామవత్యా ప్రాగస్యాసనరుచిరోగ్నిదృష్టమానః. విజయకోటి విమానవరస్థితః శటరిపూత్తమభవ్యవచః ప్రియః వరగుణాఖ్యలతాయుతో హరిః విజయతే ధరణౌ విజయాసనః. ఇక్కడ ఉండే పెరుమాళ్లకు విజయాసనర్ అని పేరు. అమ్మవారు వరగుణమంగై నాచ్యార్. అగ్నితీర్థ సమీపంలో విజయకోటి విమానంలో తూర్పు ముఖంగా సుఖాసీనుడై స్వామి దర్శనమిస్తాడు. అగ్నిహోత్రునకు ప్రత్యక్షం. నమ్మాల్వార్లు మంగళాశాసనం చేసినటువంటి దివ్యక్షేత్రం. నవ తిరుపతులలో వరగుణమంగై క్షేత్రం ఒకటి. శ్రీవైకుంఠానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రాన్ని ప్రస్తుతం నత్తం అని పిలుస్తున్నారు. వరగుణమంగై అంటే దాదాపు చాలా మందికి తెలియనిదనే చెప్పాలి. ఇది తామ్రపర్ణికి ఉత్తరాన ఉండే క్షేత్రం. ఇది చంద్రగ్రహ దోష నివారక స్థలం. పూర్వము రోమెసుడు అనే మహర్షి ఉండేవాడు. అతని శిష్యుడు సత్యవంతుడు. అతడు ఒకనాడు ఆకాశగంగలో స్నానం చేసి అతడికి ఒక సరస్సు కనిపించింది. చేపలు పట్టేవాడొకడు ఆ సరస్సులో వలను విసిరి కొన్ని చేపలను పట్టాడు. అంతటితో సంతోషించకుండా మళ్ళీ వలను విసిరాడు. ఈ మాట చేపలకు బదులు ఒక ముసలి వచ్చి పడింది. అది వలలో పడుతూనే బలంగా వలను గుంజి ఎగిరి చేపల వాణ్ణి కరిచింది. దాంతో వాడు కాస్త చచ్చి ఊరుకున్నాడు. ఇంతలో దేవలోకం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. ఆ విమానంలో ఈ చేపలవాణి ఆత్మ స్వర్గానికి వెళ్ళిపోయింది. వాడి శరీరం పక్షులకు ఆహారం అయ్యింది. ఇదంతా చూచేసరికి సత్యవంతుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ స్థల ప్రత్యేకత, ఈ సరస్సు అంత వైభవం కలిగి ఉన్నాయి, మోక్షాన్ని లభింపచేసేటంతగా. మనం నవ తిరుపతులు అంటూ మళ్ళీ దేశాలుగా సేవించుకుంటూ ఉన్నాము. వాటిల్లో ఇప్పుడు ఈ దీంతోటి ఈ క్షేత్రంతో 7 కంప్లీట్ అయ్యాయి. ఇంకా 2 ఉన్నాయి. 2 క్షేత్రాలు సేవించుకోవాల్సి ఉంది. అయితే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క గ్రహ నివారార్థంగా అని చెప్తారనమాట. ఈ క్షేత్రం వచ్చేసి చంద్రగ్రహం. ఏమన్నా దోషాలు ఉన్నాయనుకో, ఇప్పుడు రాహు కేతు దోషాలని, ఇవి దోషాల నివారణగా మనం అక్కడ పూజలు చేపిస్తూ ఉంటాం. మామూలుగా అయితే ఇక్కడ స్వామి వారిని ఊరక సేవించుకుంటేనే మన దోషాలన్నీ తొలగిస్తాడట. దర్శించుకుంటే, సేవించుకోవటం అంటే దర్శించుకోవటం అని అర్థం అనమాట. సరే, ఇంతకుముందు మేము ఇవి చేసామండి, రాహు పూజలు, కేతు పూజలు. అవన్నీ చేస్తే మనకు ఉండే దోషాలు తొలగిపోతాయి అని ఎవరో చెప్పారు మనకు. ఎవరో పెద్దలు, పంతులు గారులు అలా చెప్పారు. అలా మన ఊర్లలో మనం ఏం చేస్తున్నాము, నవగ్రహ పూజలని, ఇంకా ఏమన్నా ఓన్గా సంబంధించినవి ఉంటే వాళ్ళ దోషాలకు నివారార్థంగా చేస్తాం. మరి అలా నవగ్రహాలకు పూజ చేయించారు. మీ దోషాలన్నీ ఆ గ్రహాలు గ్రహించేసినాయి. మరి వాళ్ళకు పట్టినటువంటి దోషాలు వాళ్ళు కడుక్కుంటే కదా మళ్ళీ మీ దోషాలను తీసుకోగలవు. ఇప్పుడు పిరికిడే ఉందండి, పట్టేసుకున్నాము, చక్కెర లేకపోతే మట్టే పట్టుకున్నాము. తర్వాత బంగారం వచ్చింది. బంగారం పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటాం? దీన్ని వదిలితేనే కదా పట్టుకోగలం. దీని స్థానంలో నిండిపోయి ఉంది. దీన్ని వదిలితే కానీ దాన్ని పట్టుకోలేము. మంచిదాన్నైనా చెడుదాన్నైనా ఏదైనా. అంటే మనం ఖాళీ చేసుకుంటే మాత్రమే ఖాళీ చేసుకుంటే మాత్రమే నిండుతన ఇంకొక పదార్థాన్ని పట్టుకోగలం. అలాగే ఆ నవగ్రహాలు కూడా మనం అక్కడ సేవించుకుంటే ఏం చేస్తాయట, వచ్చి స్వామివారికి విన్నవించుకుంటాయట. అయ్యో, మా దోషాలను తొలగించేవాడివి నీవే కదా, నువ్వే తొలగించు అని. అప్పుడు స్వామివారు ఏం చేశారు, పెరుమాళ్ళు వచ్చి ఈ గర్భగుడి గడపగా పడి ఉండండి అని చెప్పారట. అందుకని అక్కడ మన నవగ్రహ పూజలు చేసేటటువంటి వాళ్ళకి ఆ దోషాలు తొలగించేటటువంటి నవగ్రహాలు అయితేనేమి, ఇట్లా దోషాలు తొలగించేటటువంటి ఇతరత్ర అయితేనేమి పెరిమోళ్లకు గర్భగుడి గడపగా ఉంటాయి.
అక్కడ ఉంటే మరి మా దోషం ఎలా పోతుంది? వచ్చి గర్భగుడి గడప దగ్గర ఉండమన్నారు, మేము ఉండిపోయాం, గడపలాగా అయిపోయి ఉండిపోయాం. ఎలా వదులుతుంది అంటే, భాగవతులు దర్శనార్థంగా నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళ పాదాల ధూళి పడుతుంది, ఆ పాద ధూళితోటి మీ దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పారట పెరుమాళ్ళు. అంత భోగ్యమైనటువంటి దర్శనాలను మనం పొందుతున్నాం. ఏది పొందినటువంటి వారి పాద ధూళితోటే అన్ని దోషాలు తొలగిపోతున్నాయి. కానీ మనం రియల్గా పెరుమాళ్ళనే సేవించుకుంటున్నామే, ఇంకా ఏమి దోషాలు ఉంటాయి? అందుకని మనకు ఆ పూజ ఈ పూజ అక్కడ నివారార్థంగా, దోష నివారార్థంగా ఎక్కడ ఏమీ సేవించుకోనక్కర్లేదు. చక్కగా ఈ నవ తిరుపతులుగానే సేవించుకున్నట్లయితే చాలు. అంటే మనం ఇంతకుముందు తెలుసో తెలియకో చేసే ఉంటాం కదా, మనం పుట్టుకతోటే జ్ఞానులమేమీ కాదు. చెయ్యలేకుండా ఉన్నటువంటి ఐహికమైనటువంటి స్థితిలో మనం జీవించటలేదు. ఈ భూలోకంలో కర్మభూమిలో దుఃఖభూయిష్టమైనటువంటి భూమిపై మనం ఏం చేసి ఉన్నాం కనుక జరిగి ఉండవచ్చు, దోషాలు తగిలి ఉండవచ్చు. కానీ ఈ క్షేత్ర దర్శనం ఎటువంటిదంటే, మనకు క్షేత్ర ఐహిత్యంలో చెప్తారనమాట. ఏమని చెప్తారు? ఒక చేపలు పట్టేటటువంటి వాడట ఆ తామ్రపర్ణి నదిలో స్నానం ఆచరించి పెరుమాళ్ళని దర్శించుకుంటాడట. వాడికే అసలు వాడు ఏమీ అనుకోలేదు, నేను మోక్షాన్ని పొందాలనుకోలేదు, నా దోష నివారణ అనుకోలేదు, ఏమనుకోలేదు. ఆ చేపలు పట్టేవాడు మరణిస్తే పుష్పక విమానం వచ్చి వైకుంఠానికి తీసుకుపోయిందట. అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యంగా, వాడు ఎప్పుడు గుడికి వెళ్ళిన వాడు కాదే, సేవ చేసిన వాడు కాదే, వీడికేమిటి విమానం వచ్చి పరంపదం తీసుకుపోతుంది అంటే అప్పుడు చెప్పారట, ఈ నదిలో స్నానం ఆచరించిన వాడికి అసలు ఇక్కడ ఈ స్థానంలో పుట్టిన వాడికే పుణ్యము. ఈ పుట్టిన ఇక్కడ ఎక్కడ ఈ స్థానాలలో ఎవరైతే జన్మించి అక్కడ నివాసంగా ఉండి ఉంటారో వాళ్ళు పరమపదం మోక్షానికి పోతారు అంటూ కృప చేయడం జరిగింది. అంత భోగ్యమైనటువంటి ప్రదేశంలో మనం దర్శించుకుంటూ ఉన్నాం. అంత భోగ్యమైన సన్నిధులు. పెరుమాళ్ళని చూసారుగా, అవతలికి రావాలనిపిస్తుందా? మనకు పరాశర భట్టర్ వారు చెబుతారే, రంగనాథుడిని సేవించుకొని వచ్చేసాయి అంటే అయ్యయ్యో కొన్ని నెలల కాలం పట్టవచ్చును అంటారట పరాశర భట్టర్ వారు. అంటే ఆయన పాదాది కేశాంత పాదాల నుంచి కేశాల వరకు సేవించుకునేటప్పటికి నెలల కాలం పడుతుందంటారు. అంటే అంత సౌందర్యమూర్తి. పాదాలు చూద్దామంటే పెద్దగా వేళ్ళు, ఆ మెరిసిపోయే గుణము, ఆ నీలమేఘశ్యాముడు అక్కడే మనసాగిపోతుందట. ముందుకు జరగట్లేదే, మళ్ళీ ముందుకు జరిగేటప్పటికి కొంత సమయం పడుతుంది. అలా ఒక 6 నెలలైనా పట్టవచ్చు అంటారట. అంత భోగ్యమైన దర్శనాలను మనకు గర్భగుడి నిండుగా పెరుమాళ్ళు నిల్చున్న సేవ కానివ్వండి, శయన సేవ కానివ్వండి, ఏ సేవలో పెరుమాళ్ళను సేవించుకున్న అంత భోగ్యమైనటువంటి దర్శనాలు, భోగ్యమైనటువంటి ఫలితం. అసలు ఏది ఇది అని కోరనక్కర్లేదట. ఈ క్షేత్రం వచ్చి దర్శించుకుంటే చేపలు పట్టేవాడికి మోక్షం లభించినట్టుగా లభిస్తుందని ఉదాహరణగా మనకు ఐతిహ్యం చెప్పడం జరిగింది. ఈ రోజు పాశ్రం సేవించుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ 2 ఉన్నాయి కనుక 2 లేవా? புளிங்குடி கிடந்து வரகுண மங்கை இறந்து வைகுந்தத்தல் நின்று தெளிந்தவென் சிந்தை யுகம் கசியாதே என்னை யாழ்வா எனக்கருளி நலிருந்த சீருலகும் 3உடன் வியப்ப நாங்கள் கூத்தாடி நிற்னார்ப்பா பளிங்கு நீர்முகிலின் பவளம்போல் கனிவாய் சிவப்பா நீ காணாவாராயே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம்.